ఆత్మీయులారా, జీవితంలో మనం ఏ ఋషులు మనకి ఏ మార్గాన్ని మనకు చూపించారో ఆ మార్గంలో మనం పయనించడానికి సతత ప్రయత్నం చేయాలి. మనం ఏ ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్తున్నా సరే దాంట్లో తీవ్రమైనటువంటి శ్రద్ధ మనం కల్పరచాలి అని మా తండ్రి గారు నాతో అనేవారు. తర్వాత ఎప్పుడు కూడా మనం ఊరికే కూర్చోరాదు. ఊరికే కూర్చునే కంటే చేసి చెడడం మేలు ఊరికే కూర్చునే కంటే అనేవారు. దీనివల్ల మనకు 3 గుణాలు మనకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఉంది. మానవుడికి గుణములతో కూడినవాడు మానవుడు. ఒకటి తమోగుణం, రెండవది రజోగుణం, మూడవది సత్వగుణం. తమోగుణం అనేటువంటిది ఏంటంటే మనలో ఆలస్యము, నిద్ర ఇవి మనకు కలిగిస్తాయి. దానికి ఉదాహరణ ఎవరనగా కుంభకర్ణుడు. రజోగుణం ఏంటంటే జయం చేయాలి, అక్కడ పోవాలి, ఇది చేయాలి, అది చేయాలి, కీర్తి పొందాలి, ఇటువంటివన్నీ గుణాలు ఉండేటువంటి వారు రజోగుణం అంటారు. దానికి ఉదాహరణగా మనం రావణాసుని చూడవచ్చు. ఇంకా సత్వగుణం అంటే ఏదైతే ఈ జగత్తుకు మూలమై ఉన్నదో, దేని ద్వారా ఈ జగత్తుకు కారణమై ఉన్నదో ఆ కార్యకారణ సంబంధాన్ని బాగా తెలుసుకొని వివేకమైనటువంటి బుద్ధితో, సమత్వ బుద్ధితో, స్థిరమైన బుద్ధితో ఎవరు మహాపురుషులను ఆశ్రయించి తద్వారా వారి జీవితాన్ని కొనసాగిస్తారో ఆ లక్షణాన్ని సాత్వికము అని అంటారు. దానికి ఉదాహరణగా విభీషణ్ను మనం చెప్పవచ్చు. ఇంకా శుద్ధ సాత్వికత అంటే మనం మహర్షులు మనం పేర్కొనాలి. అందుకు ఉదాహరణగా వశిష్ఠ మహర్షి శుద్ధ సాత్వికమైన. ఈ యొక్క రామాయణం, మహాభారతం, ఈ యొక్క భగవద్గీత, ఈ గ్రంథాలన్నీ కూడా మన జీవితంలో అన్వేషణకు మనకు ఉపయోగపడతాయి. అందుకే బాగా చదవాలి. చదివిన తర్వాత వాటిలో ఉన్నటువంటి విషయాలను బాగా మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. నాకు చిన్నప్పటి ఒక కథను మా నాన్నగారుతో జరిగిన అనుభవాన్ని మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడతాను. నాకు అప్పుడు 12 ఏళ్ళు. పక్కన ఉన్నటువంటి పొలికేనో గ్రామం, చాబాల మరియు పొలికి ఎంత దూరము? 5 కిలోమీటర్లు అంతే. ఇంతకుముందు సెలవిచ్చినట్లు దాదాపు 25 పల్లెలన్నీ కూడా మా యొక్క పౌరోహిత్యం అధీనంలో ఉండేటివి. మా పూర్వం నుండి మా పెదనాన్నగారు, వారు, వీరు, దాయాదులు అందరూ కూడా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అలా పారంపర్యంగా ఆ పల్లెలన్నింటినీ చూసుకునేవారు. పొలికి గ్రామంలో కోదండ రామాలయం ఉంది. అక్కడంతా కొంచెం గాజులు అమ్ముకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్కడ రెడ్లు, కమ్మ, గాజులు అమ్మేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు అంత భక్తి శ్రీరాముల పైన. అక్కడ మా పని ఏంటంటే రోజు సాయంకాలం వెళ్ళి దీపారాధన చేసి ఒక పూజ హారతి ఇచ్చి రావడం. అందుకు నేను ఎప్పుడైనా వెళ్ళేవాడిని. అలా వెళ్ళినప్పుడు ఒకరోజు చీకటి పడింది. వస్తున్నాను, కొద్దిగా మధ్యలో ఒక వంక కాలువ వస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు ఏదో ఆ ఈదురు గాలి వాటికి ఏదో కొంచెం భయం అనిపించింది. చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాను. మా నాన్నగారు పొలంలో ఉన్నారు. అప్పుడు దూరం నుంచి నన్నే చూస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమిటి అలా ఉన్నావు, ఎందుకు అని అడిగారు. నాకు భయం వేసింది అన్నారు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే భయం అంటే ఏమిటి అని అడిగారు. చూడండి ఎటువంటి ప్రశ్న వేశారు. భయం అంటే ఏమిటి? భయం అంటే కాదు, దాన్ని వివరించు అన్నారు. భయం అయితే ఏమవుతుంది అన్నాడు. చివరిగా ఏం కావచ్చు? ప్రాణం పోవచ్చు. ప్రాణం పోతే పోయింది అన్నారు ఆయన. పోతే పోయింది, ఎలాగైనా వెళ్తుంది. భయంతో ఎందుకు ప్రాణం పోవాలి అన్నారు ఆయన. చూడండి ఏ మాట అన్నారు. భయంతో ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలి, దాన్ని ఎదిరించాలి అన్నాడు. భయం ఎక్కడుందో దాన్ని మనం ఎదిరించాలి అని వారు నాకు చిన్నతనంలోనే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని నీవు ఎదుర్కోవాలని దానికి కావాల్సిన సహాయకారి ఏమిటి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర ఉండాలి. జ్ఞానం అనేది మనలో ఉన్నటువంటి భయాన్ని అది తరిమి వేస్తుంది. అందుకే స్వామి వివేకానంద అంటారు,
జ్ఞానం లేనివాడు పశు సమానము. జ్ఞానం కోసమే మనం అన్వేషణ చేయాలి. మానవునికి పెన్నిది ఏది? జ్ఞానం. జ్ఞానం వల్ల మనం ఇంకొకరికి ధైర్యం ఇవ్వగలము, మనము ధైర్యంగా కూడా జీవించగలము, అంటే ఇంకొకరికి మనం ఆశ్రయం కూడా ఇవ్వగలం. అలా మా తండ్రి గారు ఏం చేసేవారంటే, ఏదైనా ఒక ప్రశ్నకు మనకు ప్రశ్న వేసుకొని మనమే దాన్ని తగిన సమాధానం వెతుక్కోవాలి అని మాకు ఆయన తెలియజేసేవారు. ఆయనలో విశ్లేషణ జ్ఞానం బాగుండేది. అది చాలా అవసరం. అది నేడు మన తల్లిదండ్రులు మనం కోల్పోతున్నారు. వాళ్ళ పిల్లలకు వారికి ఇంకా సమస్య ఎదుర్కొనే సమయంలోనే తక్షణమే సహాయానికి వెళ్తున్నారు. అలా వదలకూడదు. వారే సొంతం ఆ యొక్క సమస్యకు పరిష్కారం వెతుక్కోవడానికి మనము అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరి తమలోనే ఒక స్ఫూర్తి, ఒక చిలిమి, ఒక చైతన్యం అనేది దాగి ఉంటుంది. అది వెలుగుకు వస్తుంది. వారు అడగకనే మనం సహాయానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది వారిలో ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది పెరుగుదల కుంఠితమవుతుంది. ఒకసారి నన్ను ఆయన సైకిల్ నేర్పించడానికి తీసుకెళ్లారు గ్రౌండ్లోకి. అక్కడ ఎత్తుకు వెళ్ళిన తర్వాత దానిపైన కూర్చొని ముందు చూపుతూ సైకిల్ నడుపన్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు నేను పడిపోయాను. అక్కడున్న వాళ్ళంతా పడిపోయాడు పరిగెత్తుకుంటూ వస్తే మా నాన్నగారు, ఎవరి దగ్గరికి వెళ్ళకండి, అతనే లేస్తాడు, అతను నడుస్తాడు అని. దానికి నాకు ఆశ్చర్యమైంది. నేను పడిపోతాను రాలేదే అని. అతను అన్నాడు, నువ్వు నేర్చుకోవాలి, నేను చెప్పిన దారిలో నువ్వు వెళ్ళాలి. అందుకే ప్రతి ఒక్క దానికి కూడా మనం ఒక ప్రోత్సాహం ఇవ్వడం అంటే అర్థం వారిని కొన్ని పరిస్థితులకు మనము అలవాటు చేయాలి. పరిస్థితులకు అలవాటు చేసినప్పుడు వాళ్ళలో దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి బాగా వృద్ధి అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయాలు తల్లిదండ్రులు మనం పిల్లలను పెంచేటువంటి విషయంలో. ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే, ఇతర దేశీయులు హంపి చూడడానికి వస్తారు. ఆడవాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, వేరే 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 దేశాల నుంచి వస్తారు. వాళ్ళు నాకు చెప్పేవారు వాళ్ళని చూడు అని. వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ ఒక సైకిల్ తీసుకొని వాళ్ళ హంపి అని తిరుగుతారు. ప్రతి ఒక్క చోట కూర్చుని ఆ శిల్పాల గురించి వాళ్ళు రాసుకోవడం, బొమ్మలు వేసుకోవడం, మరియు అనేకమైన పుస్తకాలు చదువుతారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఆ గురించి చదువుకునే వస్తారు. వచ్చిన తర్వాత కూడా మరలా వాళ్ళు చదువుతారు ఇక్కడ కూర్చొని ఎదురుగా శిల్పాలను. ఉదయం కూర్చుంటే దాదాపుగా మధ్యాహ్నం వరకు కూడా ఒక దేవాలయంలో గడుపుతారు. అంటే వాళ్ళలో పరిశీలన శక్తి ఉంది. వాటి గురించి బాగా విషయం సంగ్రహించుకుంటారు. వాళ్ళకి భయము లేదు. ఇతర దేశాల నుంచి వచ్చారు, సైకిల్ పైన తిరుగుతారు, ఏదో హోటల్లో ఉంటారు. వాళ్ళతో ఒకరినొకరు మాట్లాడుకోరు. సమయం దొరికినప్పుడల్లా గ్రంథాలు చదువుతారు, పుస్తకాలు చదువుతారు, నోట్ చేసుకుంటారు. అదేమనిపిస్తుందంటే, అందుకే పూర్వం నుండి కూడా విదేశీయులు మన దేశానికి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం కూడా దేవాలయాలకు వెళ్తున్నాం లేదని కాదు. అయితే మన యొక్క ఆలోచన ఏముందంటే, కేవలం గర్భాలయంలో ఉన్నటువంటి ఉత్సవ మూర్తి పైన మాత్రమే ఉంది. కానీ అక్కడ శిల్ప చాతుర్యం కానివ్వండి, వాస్తు విషయం కానివ్వండి, ఈ దేవాలయాల పూర్వం నుండి వచ్చినటువంటి విషయాలు కానివ్వండి, మనం వాటిపైన అవగాహన కల్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయటం లేదు. దీని ద్వారా మనలో ఆలోచన అనేది బాగా తగ్గిపోతుంది. మనం తెలుసుకోవాలి, ఈ శిల్పాలు ఎప్పుడు చేశారు, ఎప్పటి నుంచి వచ్చింది, ఈ దేవాలయం ఎవరు కట్టారు, వీటి గురించి మనము ప్రతి క్షుణ్ణంగా మనం పరిశీలించినప్పుడు నూతనమైన కోణంలో మనము ఆలోచనలు మనలో ఆవిష్కరించబడతాయి. అందుకే ఇతర దేశాల వాళ్ళు మన సొమ్మును, మన సంపదను, మన సంస్కృతిని తీసుకుపోయారు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు తీసుకువెళ్ళరు? మంచిది ఏదైనా తీసుకుపోవడం దాంట్లో సహజమే. వారి ఆలోచన విధానం ఇది. అందుకే వారు ఏం చేస్తున్నారంటే, మనలో ఉన్నటువంటి శిల్ప చాతుర్యం, మనలో ఉన్నటువంటి పూర్వకాలం జీవించిన విధానాలు, ఇవన్నిటిని వాళ్ళు బాగా పరిశోధించి వాటిని
తమ దేశాల్లో వాటిని వినియోగించుకోవడానికి అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. మన భారతదేశంలో కావలసినటువంటి సంపద ఉంది ఇప్పటికీ కూడా. ఏమిటది? ప్రకృతి సంపద ఉంది. ఈ దేశంలో దొరికినటువంటి శిల్పాలు, రాళ్ళు కానివ్వండి, ఒక వాతావరణం కానివ్వండి, మన దేశంలో క్రమంగా వాతావరణ మార్పులు వస్తాయి. అయితే ఇతర దేశాల్లో క్రమంగా వాతావరణ మార్పు లేదు. ఇవన్నీ మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం అని మనం తెలుసుకోవాలి. వారు వచ్చిన వారు ఇవన్నీ విషయాలు పరిశోధన చేస్తారు. మా తండ్రి గారు ఏమనేవారంటే, నీవు ఒక్కడే సైకిల్ తీసుకుని వెళ్ళు, వాళ్ళని చూసి నేర్చుకో, భయం ఎందుకు, పరిశోధన చేయి, దాని గురించి బాగా విపులంగా తెలుసుకో. ఈ యొక్క నేర్చుకోవడం, తెలుసుకోవడం అనేటువంటిది ఎంత ఉపయోగమో నాకు తదనంతరం తెలిసి వచ్చింది. ఎప్పుడు కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారు హంపీలోనే దాదాపు 6 నెలలు ఉన్నారు. వారు ఏ పీఠాధిపతులు ఉన్నారు చెప్పండి? శంకర మఠానికి సంబంధించినటువంటి పీఠాల్లో మనం ఏ పీఠాల వారు ఈ విధంగా అత్యంత వైభవోపేతమైనటువంటి ఆ విజయనగర సామ్రాజ్యం, విద్యారణ్యుల వారు ఉన్నటువంటి ఆ సామ్రాజ్యంలో వారు ఎంతటి పరిశోధన చేశారంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. వారు అక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది? వారు ఉన్నప్పుడు వీరి పరిశీలన విషయాలను చూసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది. వారు అక్కడ ఉండి పరమాచార్య స్వామి వారు అన్ని పత్రికల్లో కూడా వారు ఉండడం అనే విషయం తెలిసింది. ఎప్పుడైతే కాంచి కామకోటి పీఠం వారు అక్కడ ఉన్నారు అన్నప్పుడు వారు చేస్తున్నటువంటి గొప్పగా ఎందరో 100 మంది రాలేదు స్వాముల వారు. కేవలం ఒక్క కాంచి పరమాచార్య, వారితో ఉన్నటువంటి ఒక 2 మాత్రం అనుచరులు. వారు ఎంత సరళంగా ఉండేవారంటే ఎవరికి కూడా ఆశ్చర్యం అవుతుంది. ఆయన ఆధ్యాత్మిక విషయాలను అనుష్ఠానం చేశారు. అలానే మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, శిల్పకళ, తాళపత్ర గ్రంథాలు, వీటన్నిటిపైన కూడా ఆయన ఎంతో పరిశోధన చేశారు. ఆ యొక్క ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు పిలిపించి వాటి గురించి ఎన్నో విషయాలు ఆయన చర్చించారు. అంటే జగద్గురు పీఠం అనేటువంటిది చేయవలసినటువంటి కర్తవ్యం, బాధ్యత. మరి అద్వైత పీఠాన్ని గురించే ప్రచారం చేసుకోవచ్చు కదా. దాని గురించి అప్పుడే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు చేయవలసిన కృషి అయిపోయింది. అది విజయనగర సామ్రాజ్యం నిర్మాణం అయింది, పతనము అయింది. ఎందుకు పతనమైంది అనే దానికంటే ఉన్నదాన్ని మనం ఎలా సంరక్షించుకోవాలనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యమైన విషయం వారి దృష్టిలో. చూపరులను ఆకర్షించడం అంటే అర్థం ఏమిటి? విదేశీయులు ఇంతమంది ఎందుకు వస్తున్నారు? అందుకే మా తండ్రి గారు ప్రతి ఒక్క చోటు కూడా వెళ్ళు, వాటి గురించి బాగా పరిశోధించు. మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈరోజు మహాస్వాముల వారు ఉండి వెళ్ళిన తర్వాత వాటికి వచ్చిన ప్రాచుర్యంతో దేశ విదేశాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి స్వాముల వారు దర్శించడానికి వచ్చేవారు. వచ్చినప్పుడు అక్కడ యాత్రికులు రావడం ద్వారా యాత్రికులకు సరి అయినటువంటి శిల్పకళా విషయాలు వారికి తెలియచేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఏర్పడింది. అందుకే అప్పుడు అక్కడ ఉన్నటువంటి గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి ఈరోజు 100ల కొలది అక్కడ యాత్రికులకు విషయాలు తెలియజేసేటువంటి గైడ్స్ మనం దొరుకుతున్నారు. అంటే వారికి ఉపాధి కలిగింది. ఉపాధి ఎప్పుడు మహాస్వాములు వారు వచ్చారంటే ఎంతోమంది కవులు వచ్చారు స్వాముల వారిని చూడడానికి. స్వాముల వారు చేస్తున్నటువంటి వేగవంతమైనటువంటి చారిత్ర పరిశోధన అనేది ఏదైతే ఉందో అది ఒక అబ్బురపడేటువంటి విషయం. అందుకే ఆలోచనలు కలిగింపచేస్తాయి. అందుకే మనం చదవాలి, తెలుసుకోవాలి. మనం సంతానాన్ని ఇలా పెంచాలని మా తండ్రి గారు నాడు ఆయనేం చదువుకోలేదు, చాలా తక్కువ చదువుకున్నారు. అయితే సమాజాన్ని చదువుకున్నారు. సమాజాన్ని చదువుకోవాలి. అని సమాజంలో జరుగుతున్న విషయాలను మనం ఏ విధంగా అయితే సులభంగా, శాంతియుతంగా వాటి మార్గ నిర్దేశనం చేసుకోవడానికి మన సంతానం మనం ఉపయోగించుకొని దాన్ని పెంచేటువంటి
మార్గాన్ని మా తండ్రి గారు ఆనాడే ఆలోచన చేశారు. ఉత్తమ పౌరులను తయారు చేసేది కుటుంబమే. ఆత్మీయులారా, మరి ముందు తరంగంలో నా విషయము స్వగతాన్ని మరలా తెలియజేస్తాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర.